ఓం సాయిరామ్. ఈరోజు సాయి స్ఫూర్తిలో ఈ అనంత విశ్వం దైవ శిల్ప చతురతకు నిదర్శనం. శ్రీ సాయి సృష్టికర్త, విశ్వ సృష్టి సాయినాథుని క్రీడల్లో ఒకటి. బ్రహ్మాండ భాండాలను బంతులుగా చేసి ఆడుకుంటూ ఉంటారు. ఒక్కొక్క బ్రహ్మాండంలోనూ ఒక చక్కని ప్రణాళికను తానే తయారు చేసి అమలు పరిచేలా జరిగేలాగా చూస్తారు. అనంత కోటి పాలపుంతలు, సూర్యుడు, నక్షత్రాలు, వాటి చుట్టూ ఉన్న సౌర కుటుంబాలు, వాటిలోని గ్రహాలు, తారకలు, భూమిపైన ఇతర గ్రహాలపైన ఉన్న అడవులు, పర్వతాలు, నదులు, జీవరాశులు, వాటి సంఖ్యలు, లక్షణాలు, స్వభావాలు ఇవన్నీ నియమితంగా ఉండేటట్లు సృష్టించటం, అవన్నీ తమ తమ కక్షలలో నిర్దిష్టంగా నడిచేటట్లు చేయడం కూడా సాయినాథుని లీలయే. అసంఖ్యాకంగా ఉన్న నక్షత్ర గ్రహ తారకాదులు ఎప్పుడూ ఘర్షణకు లోను కావు, సమయాన్ని కూడా తప్పవు. వాటిని ఆ విధంగా బంధించి ఉంచేది భగవంతుని దివ్యశక్తి. సూర్యోదయం అయినా, చంద్రుడి వెన్నెల అయినా, నక్షత్ర కాంతి అయినా మనకు అలౌకిక ఆనందాన్ని కలిగిస్తాయి. ఆ ఆనందాన్ని సరిగ్గా గుర్తించగలిగితే సాయినాథుని ప్రేమ మనకు అర్థమవుతుంది. భగవంతుని సృష్టిలో భాగం అయిన మనం సృష్టి నియమాలను ఉల్లంఘించకుండా అనుసరిస్తే అద్భుత ఆనందాన్ని అనుభవించగలం. బాబా సందేశం ఇదే. కానీ మనం దాన్ని గుర్తించకుండా అహంకరించి ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించి కష్టాల పాలవుతున్నాం. క్రమశిక్షణతో ఉదయించి అస్తమించే సూర్యుని గమనిస్తే క్రమశిక్షణ, నియమం తప్పవద్దని సాయినాథుడు సందేశం ఇచ్చారు అని మనము గ్రహించగలుగుతాం. అంతే కదా, మరి సూర్యుడు నియమంగా కరెక్ట్గా వచ్చేస్తారు టైంకి. మనం అలా ఉండగలుగుతున్నామా? మనం కూడా సృష్టిలోని భాగమే కదా. మరి మనకు సాయినాథుడు ప్రతిసారి చెప్పేది ఇదేనండి. సర్వే జనా సుఖినో భవంతు.